కన్నడ కస్తూరి రష్మిక మందన్న పేరు చెప్పగానే అందం, అభినయం, అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల గుండెలో స్థానం సంపాదించిన నటిగా గుర్తొస్తుంది. నేటి పాన్ ఇండియా సినిమాల లోకంలో రష్మిక తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. వేరువేరు భాషల చిత్రాల్లో మెరిసి నాన్ స్టాప్ షూటింగ్స్‌తో అగ్ర కథానాయికగా వెలుగొందుతోంది. రష్మిక తన సినిమా ప్రయాణాన్ని కన్నడ కిరాక్ పార్టీతో ప్రారంభించి 'చలో' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అప్పట్నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనేక బ్లాక్ బస్టర్ హిట్లను అందుకొని 'పుష్ప' చిత్రంతో నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందింది. పాన్ ఇండియా స్థాయిలో తన ఫ్యాన్ బేస్ ను విస్తరించుకొని ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదిగింది. 2023లో యానిమల్ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ తో ఉత్సాహంగా సంవత్సరం ముగించిన రష్మిక 2024ను 'పుష్ప 2 ది రూల్' చిత్రం ఘన విజయం సాధించడంతో మరింత జోష్‌తో ప్రారంభించింది. 'శ్రీవల్లి 2.0'గా ఆమె నటనకు ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ విజయంతో రష్మిక క్రేజ్ కొత్త ఎత్తుకు చేరుకుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం రష్మిక తన కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. పాన్ ఇండియా చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై కూడా దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాతో బిజీగా ఉన్న ఆమె టీజర్ కు వచ్చిన అద్భుతమైన స్పందనతో మరింత ఉత్సాహంగా ఉన్నారు. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'కుబేరా'లో తమిళ, తెలుగు బైలింగ్వల్ మూవీ 'రెయిన్బో'లో రష్మిక కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సరసన 'సికిందర్' చిత్రంలో నటిస్తూ మరోపక్క బాలీవుడ్లో 'చావా' ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు. 2024ను బ్లాక్ బస్టర్ విజయాలతో ముగించిన రష్మిక 2025లో పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. రష్మిక మందన్న తన కెరీర్లో హైయెస్ట్ స్టేజ్ ను అందుకోగా మరిన్ని విజయాలతో తెలుగు, తమిళం, హిందీ చిత్రసీమలపై తన ఆధిపత్యాన్ని కొనసాగించనున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.